ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఫోన్ చేసి, బ్రదర్ మీతో పాటు ప్రార్థన చేయించుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బ్రదర్ అన్నాడు. నేను బ్రతికే ఉన్నాను కదా చాలా రోజుల నుంచి, అంటే ఇంకా ఇంతవరకు ఒకసారి కూడా ఫోన్ చేయలేదు. లేదు లేదు మీరు రావాలి ప్రార్థన చేయాలి అని అన్నాడు. ఎప్పుడు రమ్మంటారంటే మీరు ఫ్రీగా ఉన్న రోజు రండి అన్నాడు. నేను ఒక రోజు చెప్పాను, వచ్చారు, తీసుకెళ్ళిపోయి ఒక పెద్ద బిల్డింగ్లోకి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆ ఊరు నుండి ఇంకొక ఊరికి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఒక బిల్డింగ్ చూపించాడు, ఆ బిల్డింగ్లో ప్రార్థన చేయమని అక్కడ ప్రార్థన చేసి అక్కడ నుండి ఇంకొక ఊరికి తీసుకెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఇల్లు, ఒక ఉన్నతమైన ఒక ఇంటికి, కొత్త ఇంట్లో ఒక పెద్ద ఇల్లు తీసుకెళ్ళిపోయి ఇది కూడా మందే ప్రార్థన చేయండి అన్నాడు. అన్ని చూసిన తర్వాత అన్ని కోట్ల రూపాయల ఆస్తులు. ఎలాంటివి? కోట్ల రూపాయల ఆస్తులు. నాకు మనసు ఉండగా పిల్లలు ఎంతమంది అని అడిగాడు. 3 పిల్లలు బ్రదర్ అన్నాడు. ఆడపిల్లలా మగపిల్లలు అని అడిగాను. 3 మగపిల్లలే బ్రదర్. ఏం చేస్తున్నారని అడిగాను. ఒకడు ఊరేసుకొని చచ్చాడు అన్నాడు. ఇంకొకడు ఏం చేస్తున్నాడు? యాక్సిడెంట్లో చచ్చాడు. ఇంకొకడు ఏం చేస్తున్నాడు అని అడిగాను. చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు చావడానికి సిద్ధంగా ఉన్నాడు? తాగుడు మరిగిపోయాడు, లోకంలో పడిపోయాడు, జీవితాన్ని చెడిపేసుకున్నాడు, లివర్ చెడిపోయింది, కిడ్నీస్ పాడైపోయాయి, జీవితం రేపమాప అన్నట్టుందట. పైనుంచి కిందకు చూసి బిడ్డలను పోగొట్టుకొని మట్టి గోడలు సంపాదించుకున్నావా అన్నాను. మన ఆస్తులు ఏంటో తెలుసా? జాగ్రత్తగా నాడు. మన ఆస్తులు ఏంటో తెలుసా? మన పిల్లలే మన ఆస్తులు. వాళ్ళకి సంపాదించి పెట్టాల్సినది ఏంటో తెలుసా? మనము మట్టి గోడలు కాదు, భూములు కాదు. ఏంటో తెలుసా? వాళ్ళకి మనం ఇవ్వాల్సినదే భయభక్తులను ఆస్తులుగా ఇవ్వాలి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని భయభక్తులను ఆస్తులుగా ఇవ్వాలి.